పంచదార బెల్లం వాడకుండా సేమియా పాయసం. ఎప్పటి నుంచో మా హరీష్ అడుగుతున్నాడండి మిల్క్ మేడ్ తో పాయసం చేయమని. అందుకని చెప్పి బర్త్డే స్పెషల్ గా మిల్క్ మేడ్ సేమియా పాయసం అయితే చేశాను. బర్త్డే అంటే ఎంతో సంతోషపడిపోయి కేక్ కటింగ్ అని పార్టీలని చేసేసుకుంటాం కానండి, మనకున్న ఏజ్ కి ఇంకొక నెంబర్ యాడ్ అవుతుందని గమనించడం లేదు. ఒక వయసు మాత్రమే పెరుగుతుందా అంటే కాదండి. తలలో ఒక వైట్ హెయిర్ వచ్చిందనుకోండి, దానికి తోడు ఇంకొకటి అలా పెరుగుతూ ఉంటాయి. అందుకేనండి బర్త్డే అంటే ఇవన్నీ గుర్తొచ్చా నేను సెలబ్రేట్ చేసుకోను. కనీసం ఎర్లీ మార్నింగ్ లేచి హెడ్ బాత్ చేసుకుని ఒక కొత్త డ్రెస్ సారీయో కట్టుకుని గుడికి వెళ్ళి ఇంటికి వచ్చి సేమియా చేసుకుంటే సరిపోతుంది కదా. సేమియా పెట్టుకున్నప్పుడు ఇలా మిల్క్ మేడ్ వాడుకుంటే సేమియా అనేది చిక్కగా ఉంటుంది. తీయదనం కోసం పంచదార గాని బెల్లం గాని వాడనవసరం లేదండి. చివరిగా నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఇంకా రోజంతా బర్త్డే చేసుకున్న ఫీలింగే ఉంటుంది. మిల్క్ మేడ్ తో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.